హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మేమందరం కలిసి పాండ్స్ దగ్గర అలా కాసేపు చిన్న పిక్నిక్ లాగా వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అన్నమాట. అంతకుముందు మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు స్ఫూర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సల్గత్ సిస్టర్స్. ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఒకసారి అవి కూడా చెక్ చేసేయండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళిపోతాం. మేమైతే ఇంకా స్మాల్ పిక్నిక్ లాగా ప్లాన్ చేసామని చెప్పాను కదా, సో అందుకని ఇంకా మార్నింగ్ లేసి అన్ని పనులన్నీ చేసేసుకొని ఇంకా రైస్ అవన్నీ వండేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళేదారిలో ఫస్ట్ మోక్షి ముందర కూర్చునింది, అంటే డాడీ ముందర కూర్చునింది అనమాట. ఇంకా మోక్షి ఆనందం చూడలేము, ఇంకా అరస్తూనే ఉంది. మీరు కూడా ఒకసారి మాతో కలిసి ఒకసారి ఈ నేచర్ని ఎంజాయ్ చేసేయండి. మేము ఇలా వెళ్ళి చాలా రోజులు అవుతుంది, కానీ నాకు టైం లేక నేను ఎడిట్ చేయలేదన్నమాట ఈ వీడియో. ఇప్పుడైతే ప్రస్తుతానికి మోక్షికి పుట్టు వెంట్రుకలుగా తీసేశారు. ఇప్పుడైతే ఇంకా మనం మన గుంట్ల దగ్గరికి వెళ్ళిపోతాము. స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక సైడ్ 4 వేస్ వస్తాయి అన్నమాట. ఒక వే సైడ్ వెళ్తే మనం మన గుంట్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అయితే స్టార్టింగ్లోనే మనకి పాండ్ ఉంటుంది మనది. నేను మమ్మీ అయితే అక్కడే దిగేసాము స్టార్టింగ్లోనే. ఇంకా అక్కడ రోడ్డు కొంచెం సరిగ్గా లేదు, బైక్ వెళ్ళలేదేమో అని చెప్పి డాడీ మోక్ష మాత్రం వెళ్ళిపోయారు. ఇంకా నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను. మమ్మీ మాత్రం ఆ లంచ్ అండ్ అక్కడ కూర్చోవడానికి మ్యాట్ అవన్నీ తీసుకొని వస్తుందన్నమాట. ఈ వీడియోలోనే మీకు మా గుంట కూడా చూపించేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ చిన్న చిన్న టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి మేము వేసిందే అనమాట. అంటే 5 years బ్యాక్ నేను మా అన్న వాళ్ళు డాడీ వాళ్ళు వేసినవి చిన్న చిన్నవి వేసాము. ఇప్పుడేమంటే అవి ఎంత హైట్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు మనం మన గుంట్ల దగ్గరికి వెళ్ళిపోదాము. ఇదే మా గుంట, అన్నీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఉంటుంది అని. ఇదే అనమాట. ఇంకా మనం అలా కాసేపు నడుచుకుంటూ వెళ్ళి మనం ఒక ప్లేస్లో కూర్చుందాము అని నడుచుకొని వెళ్తూ ఉన్నాము. తిన్నగా నడుచుకొని వెళ్ళకుండా మధ్యలో నేను వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఆగి మమ్మీ వాళ్ళేమో వెళ్తూ ఉన్నారు. చూసారా, మా మమ్మీ అయితే అక్కడ వెళ్ళిపోయి అక్కడంతా చూస్తూ ఉంది. నేను మాత్రం ఇంకా వెళ్తూనే ఉన్నాను వీడియోలు తీసుకుంటా. అట్లుంటుంది మనతో. మేము అనుకున్న ప్లాన్స్లో పర్ఫెక్ట్గా మేము అనుకున్న ప్లాన్ ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళింది ఇది ఒకటే అనమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇక్కడికి వచ్చాము మేము. ఇప్పటి వరకు మేము అనుకున్న వాటిలో దేనికి వెళ్ళలేదు. ఫ్యూచర్లో వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఏమైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా అవి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి ఏదో ఒక విధంగా. అండ్ ఇప్పుడైతే ఇక్కడే మేము ఇంకా పిక్నిక్ చెప్పాను కదా, చిన్న పిక్నిక్ అని. ఇక్కడ మేము ఇంకా మ్యాట్ అవన్నీ వేసుకొని కూర్చొని తిని ఇంకా చల్లగా ఆ చెట్ల కింద చల్లగా గాలి వస్తూ ఉంటే ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అలా చూసి అండ్ ఒక వీడియో అలా చేసుకున్నాము అని చెప్పి ఇంకా నేను అలా ఇంకా అవన్నీ వేసుకొని వచ్చాను. లేకపోతే నేను కూడా నార్మల్గానే వచ్చింది దాన్ని. ఇంకా ఏదైనా ఒక వీడియో చేద్దాము అని అనుకున్నాను కాబట్టి అలా ఇంకా వేసుకున్నాను. మా ఇద్దరిని మేము వదిలేసి వాళ్ళు టెంకాయ చెట్ల దగ్గరికి వెళ్ళి టెంకాయలు కోసే వాళ్ళు వస్తే మా నాన్న అక్కడికి మోక్షి డాడీ వెళ్ళి వాళ్ళు టెంకాయలు అక్కడే తాగేసి మా ఇద్దరి కోసం టెంకాయలు కూడా తీస్తున్నారు. ఇంకా డాడీ వచ్చేసాడు కాబట్టి ఇంకా మేము సాప అవన్నీ వేయాలి కదా, ఇంకా కూర్చోవడానికి అవి వేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. నేను మాత్రం ఏం చేయకుండా వీడియో తీస్తూ ఉన్నాను. ఒకవేళ నేను ఉన్నా ఆడేం చేసేది లేదు. ఇంకా సాప వేసేసిన తర్వాత కింద అంటే మ్యాట్ వేసేసిన తర్వాత ఇంకా డాడీ ఏమంటే పక్కకి పని ఉందని వెళ్ళాడు. ఇంకా మమ్మీ వచ్చేసి పక్కన మేము అన్నం అది తెచ్చాము అని చెప్పాను కదా, అవి తీసుకొచ్చి మళ్ళీ సాప దగ్గర పెడుతున్నాను అనమాట. దగ్గరగా ఉండడానికి తినాలి కదా అని. మేము బయలుదేరింది 10:30 కాదు 11:30, 12 ఆ టైంలో కొంచెం దగ్గరగా 12, 11:30 ఆ మధ్యలో బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అన్నం తినే టైం కాబట్టి ఫస్ట్ మేము చేపలు అవన్నీ వేసుకొని అన్నం తినడానికి ఇంకా రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఈ గ్యాప్లో ఇంకా టెంకాయలు వాళ్ళు వస్తే మా డాడీ టెంకాయ వాళ్ళతో అంటే టెంకాయలు కోసే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు.
మోక్షి ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని అంతా చూస్తూ ఉన్నానమాట. కొత్తగా ఉంటుంది కదా అందుకని ఇంకా అలా చూస్తూ ఉన్నింది. మమ్మీ ఏమంటే ఇంకా అన్నం పెట్టడానికి ప్లేట్స్ అవన్నీ తీస్తూ ఉన్నింది. అన్నం అవన్నీ తీసుకువెళ్ళాము కానీ అన్నం వేసుకోవడానికి గంటె మాత్రం తీసుకువెళ్ళలేదన్నమాట. ఇంకా చేత్తోనే వేస్తుంది. కర్రీ అయి ఉంటే ఇంకా మనకి స్పూన్ అవసరం అయి ఉండేది. కానీ మేము తీసుకువెళ్ళింది వెజ్ బిర్యానీ అంటే వెజ్ పలావ్ కాబట్టి హ్యాండ్ యూజ్ చేసి అన్నం వేసేసింది. అక్కడ అన్నం తింటా పడవని చూసిందన్నమాట. ఇంకా పడవ తీసుకొని నీళ్ళలోకి వెళ్దాం అని చెప్పి అంటూ ఉన్నింది. అదే అనమాట అక్కడ చెప్పింది. నేను వాయిస్ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ తనది అక్కడ డిలీట్ అయిపోయింది ముందరున్న వీడియో. ఇంకా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. తను అడిగింది కదా ఇంకా ఎక్కిద్దాము అని ఈవినింగ్ వరకు ఉన్నాం కానీ డాడీకి పని ఉందని డాడీ వెళ్ళిపోయాడు. డాడీతో పాటు మోక్షి కూడా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ అన్న కావాలి అని చెప్పి. ఇంకా తను అడిగింది కానీ ఎక్కియలేదు. ఇంకా ఫ్యూచర్లో ఎక్కియాలి పడవని. నేను మోక్షి మమ్మీ మాత్రం అన్నం తింటా ఉంటే ఇంకా డాడీ మాత్రం చల్లగా గాలి వస్తుంది అని చెప్పి అక్కడే నిద్రపోయాడు అనమాట షాప్ దగ్గర తినకుండా. మళ్ళీ నిద్ర లేసి కొంచెం అన్నం తినేసి మళ్ళీ ఇంకా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మమ్మల్ని కొండ దగ్గరే వదిలేశారు. అంటే మేము కాసేపు ఉంటాము అని చెప్పామన్నమాట. ఇంకా మమ్మల్ని వదిలేసి మోక్ష ఏడుస్తున్నాను మోక్ష తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే అన్నం తినేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటే నేను ఇంకా వీడియో చేద్దాము అని చెప్పి నేను ఇక్కడ ఫోన్ మమ్మీకి ఇచ్చేసి వస్తుంటే ఇంకా నన్ను చూసి మోక్షి డ్యాన్స్లో అవన్నీ వేసింది. ఇంకా మోక్షి డాడీ తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత మళ్ళీ మమ్మీ నేను గుంట దగ్గరికి వెళ్తున్నాము చూద్దాము అని. ఈ పడవలోనే మోక్ష ఎక్కియాలి అంటున్నది. ఎక్కిద్దాం ఫ్యూచర్లో ఎక్కియాలి. ఇంకా ఒకవేళ నేను ఆ టైంలో ఉంటే వీడియో తీసి పెడతాను, షార్ట్ వీడియో అయినా తీసి పెడతాను. ఇప్పుడైతే గుంట దగ్గరికి వెళ్దాం రండి. గుంట కొన్ని చెట్లు ఉన్నాయి అవన్నీ చూసుకొని వద్దాము అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. నేను నార్మల్గా వెళ్తేనే అంటే నార్మల్ కుర్తీస్ అవన్నీ వేసుకొని వెళ్తేనే నాకు సరిగ్గా నడవను అనమాట కట్ట మీద. అలాంటిది ఇప్పుడు లెహంగా వేసుకొని మరి వెళ్తున్నాను. వేసుకొచ్చాను ఇంకా తప్పదు, దాంతోనే వెళ్ళాలి కాబట్టి ఇంకా లెహంగాతోనే వెళ్తున్నాను అనమాట కట్ట మీద. గుంట కట్ట పక్కనే కొంచెం కాలువలాగా ఉంటుంది, అది కాలువ అనమాట. కాలువ కిందకి చెట్లు ఉంటాయి, చాలా వరకు కిందకి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట చెట్లు. మామిడి చెట్లు కానీ అరటి చెట్లు కానీ అవన్నీ కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. చూపిస్తాను చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మరి మిడిల్లో వస్తుంది అనమాట, అది కూడా చూపిస్తాను. ఇవి వచ్చి టెంకాయ చెట్లు. మా గుంట చుట్టూరు ఆల్మోస్ట్ టెంకాయ చెట్లే ఉంటాయి. అండ్ అక్కడక్కడ మామిడికాయ చెట్లు, బత్తాయి చెట్లు అండ్ అరటి చెట్లు ఉంటాయి. అంతకుముందు ప్రొమగ్నేట్ చెట్టు, దానిమ్మ చెట్టు కూడా ఉండేది. వరదలు వచ్చిన తర్వాత అది పోయిందనమాట. దానిమ్మకాయ చెట్టు నాకు డోంట్ నో 8th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఏమో ఇచ్చారు స్కూల్లో ఒకసారి. అది తీసుకొని వచ్చి ఇస్తే అది మా నాన్న వేసాడు అనమాట. అది పోయింది ఇప్పుడు వరదల వల్ల, లేకపోతే అడుగు కూడా ఉండేది. ఇంకా నేను మమ్మీ చిన్నగా అంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. చెట్లు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అందులో నేను చెప్పాను కదా లెహంగా వేసుకొని కష్టం ఇంకా నడవడం అని చెప్పి, ఇంకా మా మమ్మీ దానికోసం అని చెప్పి నేను ఎక్కడ పడిపోతానని చెప్పి చిన్నగా వస్తాను. చెట్లకి ఏమైనా పండు వంట కోసుకున్నాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము.
ఇక్కడైతే అరటి చెట్లు కూడా ఆగామన్నమాట. అరటి పండ్లు ఏమైనా ఉంటే తీసుకున్నాము అని చెప్పి, కానీ అవి పచ్చిగానే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న టెంకాయలు అవన్నీ కింద పడిపోయి ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ గడ్డ మీద మొత్తం పడిపోయి ఉంటాయి అన్నమాట. వాటిని తీసుకొని ఇంకా నేను దాన్ని కోసి ఇంటికి తీసుకొని వెళ్ళి చాకు పెట్టి కోసేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏం చేయను, కానీ చిన్నప్పుడు ఆ పని మాత్రం బాగా చేసేది నేను. ఇది వచ్చేసరికి బత్తాయికాయ చెట్లు అన్నమాట. ఒక 4 ఏమో ఉన్నాయి అనుకుంటా. దాంట్లో ఇంకా ఉన్న కాయలు మాత్రం కొన్ని కోసుకున్నాము. కోసి మళ్ళీ అక్కడే పెట్టాము. వచ్చే దారిలో మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి అక్కడే కోసి పెట్టాము అన్నమాట. సరే మరి చూడండి మీరు కూడా. కింద పెట్టాము అని చెప్పాను కదా, గట్టి కింద అక్కడ పెట్టామన్నమాట. వచ్చే దారిలో కనిపిస్తే ఇంక మళ్ళీ తీసుకొని వచ్చేద్దాము. అంటే వెళ్ళేటప్పుడు అంటే అవి చెట్లు పట్టుకొని వెళ్ళలేము కదా, ఇంకా అందుకే కింద పెట్టేశాము. ఇంకో కాయ కూడా కనిపిస్తే మమ్మీ మళ్ళీ చూస్తూ ఉంది ఏమైనా ఉన్నాయా అని చెప్పి. వెయిట్ మీకు ఒక దొంగను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, దొంగ వచ్చారు మన గుంట్లోకి. ఈమె అనమాట దొంగ. మామిడికాయల కోసం వెతుకుతున్నాను అనమాట దొంగ. ఇప్పుడు అక్కడ మనం కూడా వెళ్తాం రండి. ఇవి వచ్చేసరికి అరటికాయ చెట్లు. ఇందాక మీకు ఒకటి చూపించాను కదా, అక్కడొకటి ఉన్నాయి. ఇక్కడ కొంచెం 2-3 చెట్లు ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు అరటికాయలు కనిపిస్తున్నాయా? అప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. కొంచెం చూడండి, ఇవే అనమాట. చిన్నవి కూర అరటికాయలు అనమాట. ఇవి తినే అరటికాయలు కాదు. ఇందాక చూపించిన మాత్రం తినే అరటికాయలు. ఇవి తినే అరటికాయలు. ఇప్పుడు నేను చూపించింది కూర అరటికాయలు అనమాట. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ చెట్లు వేసినప్పటి నుంచి ఒక్కసారి కూడా మా నాన్న మందులు కొట్టలేదు. వాడికి అసలు మందులే కొట్టలేదు. జస్ట్ వేసి వదిలేశాడు. అవి అలాగే ఇంకా పెరిగాయి అన్నమాట. మందులు కొట్టకుండా ఆ చెట్లు అట్టు పెరిగాయి. అండ్ వాటికి ఇప్పుడు పళ్ళు కూడా వేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. మీకు నాకు చెప్పాను కదా, మా గుంట పక్కన చిన్న కాలువ ఉంది అని. ఇంకా
ఆ కట్ట దగ్గర కాలువకి దగ్గరగా కట్ట దగ్గర చెట్లు ఏమైనా కాసాయి అని అంటే, అది మీన్స్ వచ్చాయి అని అంటే, దానికి ఏమైనా పళ్ళు కాసినా ఇంకేమైనా కాసినా మా నాన్న కోయడనమాట. అక్కడే ఉంచేస్తాడు. అంటే కిందకి దిగి కోయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని అవి మాత్రం అక్కడ ఉంచేస్తాడు. ఇంకా చూడాలంటే చాలా ఉందనమాట. మేము వచ్చింది హాఫ్, ఇంకో హాఫ్ తిరుక్కొని వెళ్ళొచ్చు. కానీ ఇంకా మాకు ఓపిక లేక, అందులో ఆ రోజు కొంచెం ఎక్కువగా ఉన్నింది ఎండ. ఇంకా అందుకని మళ్ళీ ఇందాక బత్తాయి కాయలు అవి కోసుకున్నాం కదా, అవి తీసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. నార్మల్‌గా అయితే స్టార్టింగ్‌లోనే డ్యాడీ చిన్నప్పుడు బస్తాలు, మేత బస్తాలు అవన్నీ వేసుండేవాడనమాట. ఇప్పుడైతే ఇక్కడ తీసేసున్నాడు. ఇంకా గుంట దగ్గర నుంచి వచ్చి మా ప్లేస్‌కి మేము వచ్చేసామన్నమాట. ఇంకా బాగా దాహం వేస్తూ ఉన్నింది అని చెప్పి టెంకాయ, అంటే డ్యాడీ స్టార్టింగ్‌లో టెంకాయలు తెచ్చారు అని చెప్పాను కదా, ఆ టెంకాయలు కొన్ని ఉంటే అవి ఇంకా తీసుకొని తాగామన్నమాట. తాగేసిన తర్వాత లాస్ట్‌లో మళ్ళీ బత్తాయి కాయ ఒకటి ఒలుచుకొని తిన్నాము.
ఇంకా కాసేపు కూర్చొని ఇంకా మా అన్న వస్తే మా అన్నతో కలిసి ఇంటికి వచ్చేసాం అనమాట.